హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్. మా అమ్మ కేక్ చేస్తే నేను కూడా నేర్చుకోబోతున్నాను. మా అమ్మ కేక్ ఎట్లా చేస్తున్నా నాతో పాటు మీరు చూడండి. మమ్మీ, ఏ ఫ్లేవర్ కేక్ చేస్తావు? నీకు ఇష్టమైన బ్లాక్ ఫారెస్ట్ కేక్. హాఫ్ కప్ మైదా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఏం చేస్తారు మమ్మీ? నెక్స్ట్ మనం మిక్స్ చేసుకోవాలి నందిత. సరే మమ్మీ. నెక్స్ట్ మమ్మీ, ఇది హాఫ్ కేజీ కేక్ కాబట్టి 2 eggs నందిత. ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకుంటూనే షుగర్ పౌడర్ యాడ్ చేయాలి. పౌడర్ షుగర్ 1/4 కప్ తీసుకొని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా బ్యాచెస్గా షుగర్ని యాడ్ చేస్తూ ఉంటే చాలా మంచి టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇందాక మిక్స్ చేసుకున్న వెట్ మెటీరియల్స్ అన్నీ వేసి బాగా కలపాలి. ఓవర్గా కలపకుండా స్పీడ్ 1 లెవెల్లో పెట్టి బీట్ చేసుకుంటే చాలా బాగా మిక్స్ అవుతుంది. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బ్యాటర్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక టిన్ తీసుకొని టిన్లో బటర్ పేపర్ వేసుకోవాలి. బటర్ పేపర్ ఎందుకు వేసుకోవాలంటే కేక్ అనేది కింద టిన్కి అతుక్కోకుండా ఉంటుంది. టిన్ చుట్టూ ఆయిల్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. మమ్మీ, ఇప్పుడు కేక్ ఎందులో చేస్తున్నాం? ఈ కేకుని నేను కుక్కర్లో చేస్తున్నాను, అందుకే స్టవ్ పైన పెట్టి ప్రీహీట్ చేస్తున్నాను. 5 మినిట్స్ ప్రీహీట్ చేస్తే సరిపోతుంది. బ్యాటర్ని టిన్లో వేసుకొని లమ్స్ లేకుండా టూత్పిక్తో స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు ఈ టిన్నుని తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టి మూత పెట్టేసేయాలి. ఈ కేక్ బేక్ అవ్వడానికి మనకి 25 to 30 మినిట్స్ టైం పడుతుంది. మనం లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కేక్ని బేక్ చేయాలి. కేక్ రెడీ అయిపోయింది. దీన్ని వెంటనే డిమోల్డ్ చేయకుండా చల్లారాక ఒక నైఫ్ తీసుకొని డిమోల్డ్ చేసుకోవాలి. వావ్ మమ్మీ, ఎంత బాగుందో! ఇప్పుడే తినాలనిపిస్తుంది. అవును నందిత, కేక్ చాలా బాగా వచ్చింది. చూడండి టిన్కి అతుక్కోకుండా కేక్ ఎలా వచ్చిందో. ఇప్పుడు దానిపైన ఉన్న బటర్ పేపర్ని నెమ్మదిగా తీసేయాలి. కేక్ చాలా స్పాంజీగా మాయిశ్చరైజ్గా ఉంది. ఓవెన్లో లాగానే కుక్కర్లో కూడా చాలా మంచి సాఫ్ట్ కేక్ రెడీ అయింది. చాలా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని ప్రెస్ చేసి చూపిస్తాను ఎంత స్పాంజీగా ఉందో. చాలా సాఫ్ట్గా కూడా వచ్చింది. ఇప్పుడు ఈ కేక్ని నేను 3 లేయర్స్గా కట్ చేస్తాను. కట్ చేసి విప్పింగ్ క్రీమ్తో డెకరేట్ చేస్తాను. కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి, లేకపోతే కేక్ విరిగిపోయే అవకాశం ఉంది. ఫస్ట్ నేను కొంచెం విప్పింగ్ క్రీమ్ తీసుకొని దాన్ని బోర్డ్కి స్ప్రెడ్ చేశాను. తర్వాత ఫస్ట్ లేయర్ పెట్టేసి దానిపైన షుగర్ వాటర్ వేసి సోక్ చేయాలి. ఎందుకంటే ఇది కూల్ కేక్ కాబట్టి షుగర్ వాటర్ వేయాలి. షుగర్ వాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం చేసుకున్న విప్పింగ్ క్రీమ్ని కేక్పై వేసి బాగా స్ప్రెడ్ చేయాలి. ఈ విప్పింగ్ క్రీమ్ని నేను అమూల్ క్రీమ్తో చేశాను. విప్పింగ్ క్రీమ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న చాకో చిప్స్ని యాడ్ చేయాలి. చాకో చిప్స్ ఎందుకంటే కేక్ తిన్నప్పుడు చాలా క్రంచీగా ఉంటుంది. అవును మమ్మీ, నాకు చాక్లెట్ చిప్స్ అంటే చాలా ఇష్టం. మనం చాకో చిప్స్ని యాడ్ చేయడం అయిపోయాక సెకండ్ లేయర్ని వేసుకోవాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్. షుగర్ వాటర్ తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. చాలా ఎక్కువ కూడా వేయకూడదు, కేక్ పాడైపోతుంది. షుగర్ వాటర్ వేయడం అయిపోయాక మళ్ళీ విప్పింగ్ క్రీమ్ తీసుకొని కేక్పై స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. అవుట్ సైడ్ వెళ్ళినా దాన్ని మళ్ళీ తిరిగి ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. మళ్ళీ చాకో చిప్స్ వేసుకోవాలి. తర్వాత థర్డ్ లేయర్ ఆఫ్ కేక్ని పెట్టేసి దానిపై మళ్ళీ షుగర్ వాటర్ విప్పింగ్ క్రీమ్తో డెకరేట్ చేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర టర్నింగ్ టేబుల్ లేకపోవడంతో
ఇంట్లో ఉన్న వాటితో DIY టర్నింగ్ టేబుల్ చేసుకొని కేక్ రెడీ చేస్తున్నాం. ఇలా క్రీమ్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేశాక మనకు నచ్చిన వాటితో కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్రీమ్తో హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి డెకరేట్ చేస్తున్నాను. వావ్ మమ్మీ, కేక్ చాలా కలర్ఫుల్గా ఉంది. నా ఫేవరెట్ చెరీస్తో డెకరేట్ చేసావు. And finally, cake is ready. Happy New Year.